అందరికీ నమస్కారం. మన కథలకు స్వాగతం. తల్లి అలా మాట్లాడేసరికి మొహం ఇలా పెట్టేసుకొని కూర్చుంది కదా హాసిని. అది చూడంగానే సీతమ్మకి మళ్ళీ జాలనిపించిందనమాట. ఎంతైనా కన్నపేగు కదండి. చూడంగానే ఎంతో బాధ అనిపించేసి దగ్గరకు వచ్చేసి గడ్డం పుచ్చుకొని బతిలాడితే, ఏమే మీ ఆయన ఒక్క మాట అనగానే ఇంత రోషం వచ్చిన దానికి మొహం ఇట్లా పెట్టుకొని కూర్చున్నావు. మీ అత్తింటి వాళ్ళు మీ ఆయన నిన్ను ఏమైనా అనొచ్చు పాపం, తప్పు లేదు. నేను ఒక్క మాట అన్నాను కానీ ఇంత పొడుచుకొచ్చిందా పాపం. సరే కానీ మహాతల్లి, ఇదిగో నేను నీకు ఇష్టం అని చెప్పేసి ఇంత బొంబాయి రవ్వలో సగ్గుబియ్యము, పేలాలు, జీలకర్ర, మెంతులు వేసి దోశలు చేశాను. ముందు 2 తిను, ఎందుకంటే కడుపుతో ఉన్నావు, పైగా నిండు గర్భిణివి, నీరసం వచ్చేస్తుందమ్మా, తిను. తర్వాత అంతకైతే మీ తమ్ముడు పంపించేసి మీ తోడుకోళ్ళు వాళ్ళు పాలు పోసేసి వెళ్ళిపోయినారమ్మ, కొంచెం చూసిరమ్మని చెప్తాను. వాళ్ళ కనుక వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నేను తీసుకెళ్ళి అప్పుడు దగ్గర దండం పెట్టించుకొస్తానే బాబు, నీ కోరిక తీరుస్తానే తల్లి, తినవే బాబు తిను అన్నది ఆవిడ.